వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు మిరాయి ట్రైలర్ వచ్చిందనమాట. సో చూసేసాను నేనైతే ట్రైలర్. మీరు కూడా చూసారా లేదా? కింద కామెంట్స్ చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినంత వెంటనే నాకు వచ్చిన ఒపీనియన్, మై థాట్ ఈజ్ ఇట్ వాస్ గుడ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ట్రైలర్ చూసినంతసేపు. అండ్ ఎక్కడైనా బొక్కలు ఉన్నాయి, ఏంట్రా ఆ బొక్క బాలేదు ఈ బొక్క బాలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. పాజ్ చేసో లేకపోతే స్లోగా చూసి 0.25 ఎక్స్లో పెట్టి చూస్తే తప్ప మనకి ఇక్కడ ఈ బొక్క ఉంది, అక్కడ ఆ బొక్క ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది, ఒకటి అలా ఉంది అని చెప్తాం అనమాట. అంతే, ఇంకా దానికి మించి ఇంకేం లేదు. నాకైతే ఓవరాల్గా ద ట్రైలర్ వాజ్ లుకింగ్ సో 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 గుడ్. అండ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే తేజ సజ్జా సూపర్. ఆయన స్టోరీ సెలెక్షన్ వాజ్ గుడ్. నాకు బాగా నచ్చుతున్నాయి ఆయన స్టోరీ సెలెక్షన్స్. అండ్ ఆల్సో ఇది కూడా ఒక గాడ్ సేవియర్ మూవీ కాబట్టి ఇట్ వాజ్ ఆల్సో గుడ్. నాకు ఏదో ఆయన ఆ హనుమాన్ తీశాడు కాబట్టి ఈ మూవీ కూడా అలానే తీయాలి అనే కాన్సెప్ట్లో లేదు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ ఇట్. సో అది పర్ఫెక్ట్గా చూపిస్తే స్టోరీ అనేది అన్నిటి దగ్గర ఉంటుంది. అండ్ ఆల్సో ఇదేదో పెద్ద గొప్ప స్టోరీ ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే కాదు. స్టోరీ అయితే మాత్రం సింపుల్గానే ఉంటుందండి. కానీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని మనం చెప్పలేము. ఆ స్క్రీన్ ప్లే బట్టి మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ అవుతుంది. సో అది మాత్రం మూవీ రిలీజ్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం తెలీదు. ఇప్పటికైతే మాత్రం ట్రైలర్ చూస్తున్నంతసేపు ఇట్ వాజ్ సో గుడ్, నైస్, చాలా అంటే చాలా బాగుందనమాట. నాకైతే బాగా నచ్చింది ట్రైలర్ అయితే. అండ్ లాస్ట్కి వచ్చేసి రాముడి క్యారెక్టర్ వస్తుంది. ఇట్ వాజ్ ఆల్సో గుడ్, బాగుంది. కానీ ఏఎన్ వాడి చేశారు, ఓకే అన్నట్టు అనిపించింది నాకైతే. అంత మరీ తీసి పడేసేటట్టు విజువల్స్ అయితే కాదు. దే ఆర్ సో గుడ్, బాగున్నాయి. అట్లానే ఎందుకు ఇది ఇట్లా ఉంది అనే కాదు, కానీ చూడ్డానికి మాత్రం ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ సూపర్ అదనమాట. అండ్ దాని తర్వాత నాకు ఫేవరెట్ థింగ్ ఈజ్ గరుడ పక్షి. అక్కడ తేజ సజ్జ ఒకవైపు, ఇంకోటి గరుడ పక్షి ఒకవైపు ఉండి సీన్స్ ఉంటాయి. ఒక 2-3 సీన్స్ పెట్టినట్టున్నారు ట్రైలర్లో కూడా. ఇట్ ఈస్ ఆల్సో సో గుడ్. నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం మనోజ్ గురించి మాట్లాడదాం. మనోజ్ గారు చేశారు యాక్టింగు, చెప్తున్నాం కదా, ఇట్ వాజ్ గుడ్. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఆల్సో ఆయన పక్కన విఎఫ్ఎక్సెస్ ఏవైతే విఎఫ్ఎక్స్ చేశారో, లైక్ ఒక స్నేక్ టైప్ ఎయిర్ కానీ, అది ఏదైతే మనం హ్యారీ పాటర్లో అలా చూసుంటాం అలాంటి విఎఫ్ఎక్సెస్. అండ్ మనోజ్ గారికి పర్ఫెక్ట్గా సూట్ అయింది. అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయినాయి. అండ్ ఆల్సో ఇట్ వాస్ గుడ్. నాకైతే చూస్తున్నంతసేపు చాలా నచ్చింది అనమాట. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది హీరోయిన్. అండ్ హీరోయిన్ ఏదో ఊరికే పెట్టాము అనే కాన్సెప్ట్ కాకుండా దెర్ ఈజ్ అ స్టోరీ లైన్ వేర్ తన పాయింట్ దగ్గర నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. అండ్ ఆల్సో శ్రేయ గారిది కూడా ఇట్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్ వాజ్ ఆ బిల్డింగ్ అంటే క్యారెక్టర్ బిల్డప్ కానీ, క్యారెక్టర్ సెటప్ కానీ, అండ్ ఆల్సో మొత్తం వరల్డ్ సెటప్ కానీ ఇట్ వాజ్ గుడ్. నాకు ఇక్కడ ఏంటంటే ఒకటి కొంచెం అనిపించింది ఏంటంటే సెట్ పీసెస్ అవి ఎలా ఉన్నాయంటే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించినాయి అనమాట. కొన్ని ఏవైతే నేచురల్లో తీసారో ఇట్ వాజ్ గుడ్, పర్ఫెక్ట్గా సింక్ అయినాయి. వేరేస్ కొన్ని సెట్ పీసెస్ అయితే ఉన్నాయో అది సెట్ పీసెస్ లాగానే అనిపిస్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అంటే ఒక రియల్ టైప్ ఆఫ్ అయితే అనిపించలేదు నాకైతే. సో గుడ్. మనం దాని గురించి ఏం మాట్లాడడం కానీ, అంత పిన్ పాయింట్ చేసి మాట్లాడడం కాదు, కానీ నాకు ఆ ఒక్కటి కొంచెం అక్కడక్కడ అనిపించింది అనమాట. అదొక్కటే. ఇంకా మిగతా అన్నీ చూసుకుంటే సాంగ్స్ కానీ, బీజిఎం కానీ ఇట్ వాజ్ గుడ్. సాంగ్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది మనకి, వైబ్ ఉన్నది అని ఒక పాట, అది అయితే బాగుంది సాంగ్ అయితే మాత్రం. నెక్స్ట్ బీజిఎం గురించి చెప్పాలంటే నాకైతే రాముడు వచ్చేటప్పుడు ఒక బీజిఎం వచ్చింది లాస్ట్లో. ఇట్ వాజ్ సో గుడ్. నాకైతే ఆ పూనకలు వచ్చినాయి అనమాట. సో ఇట్ వాజ్ గుడ్. నాకు బాగా నచ్చింది అనమాట. సో థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మనం అక్కడ చూసిన తర్వాత మాట్లాడాలి. సో అదనమాట సంగతి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మిరాయి ట్రైలర్, మై థాట్స్ ఆన్ మిరాయి ట్రైలర్. మీ థాట్స్ ఏమున్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు అనమాట, నా థాట్స్ మీద వాళ్ళ కామెంట్స్ చెప్తున్నారు. సో ఇట్ వాజ్ గుడ్. మీరు కూడా అట్లానే చెప్పండి. నేను కూడా అట్లానే ఇలాంటి థాట్ ప్రాసెస్తో మనం డిస్కస్ చేద్దాం. సో అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. బోయ్. అర్థమైందా రాజా?